వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 దేశవ్యాప్తంగా కూడా దివాళీ చాలా ఘనంగా జరుపుకుంటున్నాం మనం. ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు జిఎస్టీ తగ్గించినందుకు ఈ దీపావళి భారతదేశ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ, హైదరాబాద్ ప్రజలు కూడా ఇది వారి బహుమతిగా భావించి తగ్గిన ధరలకు బట్టల మీద అయితేంది, టపాకాయల మీద అయితేంది, లేకుంటే కార్ల మీద, ఫ్రిడ్జ్ల మీద, ఏసీల మీద, వీటన్నిటి మీద ధరలు తగ్గినటువంటి ఒక సందర్భంగా అసలైన దీపావళి ఈసారి జరుగుతుందని చెప్పేసి మనం భావించాలి. ప్రధానమంత్రి గారు దీపావళి నాడు మన ఒక సైనికులతోని దీపావళి జరుపుకుంటున్న నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దీపావళి శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీని తెలుపుతూ, మళ్ళీ అధర్మం పైన ధర్మం విజయము, చెడు పైన మంచి విజయము, రాముడు తిరిగి వచ్చి వానవాసం చేసి తిరిగి వచ్చి రామరాజ్యాన్ని స్థాపించిన రోజు, అదేవిధంగా కృష్ణుడు మళ్ళీ అధర్మం మీద గెలిచినటువంటి రోజు ఈరోజు భావిస్తూ ఉన్నాం. మరి అందరి జీవితాల్లో ఈరోజు వెలుగు రావాలి. మరి నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వంలో తప్పకుండా అందరూ వెలుగు చూస్తున్నారని చెప్పేసి భావిస్తూ మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఈ యొక్క దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ప్రతి ఏటా భాగ్యలక్ష్మి టెంపుల్ ఏదైతే మందిరం ఇక్కడ చార్మినార్ దగ్గర ఉందో, ఇది లక్షలాది మంది, కోట్లాది మంది హిందూ ఒక భక్తులకు ఈ దేవత పైన ఆరాధించేటటువంటి ఒక నమ్మకం కుదిరి ఇక్కడ వస్తే మంచి జరుగుతుందని చెప్పేసి భావిస్తున్నటువంటి ఒక ఈ టెంపుల్లో, ఈ యొక్క మందిరంలో నేను ఈరోజు కుటుంబ సహితంగా ఇక్కడ రావడం జరిగింది. మరి వారి ఆశీర్వాదాలు కూడా, ఆ దేవి ఆశీర్వాదాలు కూడా మా తెలంగాణ ప్రజల మీద ఉండాలని చెప్పేసి కోరుతూ మరొకసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. పత్రికా మిత్రులకు కూడా దీపావళి శుభాకాంక్షలు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.